రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు, ఇట్లాంటి ఇరిగేషన్ రంగ ప్రాజెక్టుల పరంగా చూసుకున్నాం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత దుర్భిక్షతను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం ద్వారానే 2014-19 మధ్యకాలంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారి ద్వారా శంకుస్థాపనలు జరుపుకోనున్న హంద్రీనివా, గాలేరు నగర ప్రాజెక్టులకి ఈ టెన్యూర్లో మరింత వేగంగా పరుగులెత్తిస్తూ ఒక్క 100 రోజుల టైంలో 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనివా కాలువ వెడల్పు చేయడం ద్వారా అంటే ముచ్చుమరి నుంచి కుప్పం నియోజకవర్గం వరకు తమిళనాడు బోర్డర్లో ఉన్న చెరువుల వరకు కృష్ణానది నీటిని తీసుకువెళ్ళగలిగిన సామర్థ్యం మా ప్రభుత్వం ద్వారా మా పనితీరు ఇది అని చెప్పని ఇరిగేషన్ మంత్రి గారు, మా ప్రభుత్వం మేము చేస్తున్న కేటాయింపులు, వాటిని టైం బౌండెడ్ షెడ్యూల్ ఎగ్జిక్యూట్ చేస్తున్న తీరు, అదే సందర్భంలో రాయలసీమలో ఉన్న ప్రతి చెరువు నింపడం ద్వారా మా ప్రభుత్వం ద్వారా రాయలసీమ ప్రాంతం పట్ల మాకున్న కన్సర్న్ ఇది అని చెప్పని మేము రుజువు చేసుకోవడం కూడా జరిగింది. ఒక విధంగా గమనించుకుంటే 2019 నాడు 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టిన రాయలసీమ 5 సంవత్సరాలు పాలకుడిగా అతను చూసిన తర్వాత అతను రాయలసీమ ద్రోహే తప్ప అతను రాయలసీమను అభివృద్ధి చేయగలిగే పాలకుడు కాదు అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత 2024 ఎన్నికల్లో మాకు 45 స్థానాలు కట్టబెట్టడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ మేము ఇవాళ రాయలసీమని భారతదేశంలోనే లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడం కోసం రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాను కలుపుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1,00,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళ లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళికలతోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇదే సందర్భంలో శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు దగ్గర నుంచి చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్టు, అలాగే రాష్ట్రాన్ని 3 ఎకనామిక్ జోన్స్గా వర్గీకరించి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, అలాగే తిరుపతి ఎకనామిక్ రీజియన్ల పేరిట రాష్ట్రాన్ని 3 సమభాగాలుగా విభజిస్తూ 3 ప్రాంతాల మీద ఫోకస్ చేస్తూ 3 ప్రాంతాల్లో అక్కడ ఉన్న నైసర్గికంగా ఉన్న అడ్వాంటేజెస్, అక్కడ ఉన్న మానవ వనరులను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్న మినరల్ వెల్త్ ఇటువంటి వాటి మీద బేస్ అయ్యి 3 ప్రాంతాలని ఎలా సైమల్టేనియస్గా అభివృద్ధి చేయాలనే ఒక ప్రణాళికతోటి ప్రాంతీయపరమైన అసమానతలకు ఆస్కారం లేకుండా శ్రీకాకుళం నుంచి హిందూపూర్ నియోజకవర్గం వరకు ప్రజలు ఏకోన్ముఖంగా మాకు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల బాధ్యతతో 3 ప్రాంతాలని సమంగా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు దగ్గర నుంచి మొదలుపెట్టి హిందూపూర్ వరకు మొన్నే చూసాం మనం లేపాక్షి దగ్గర అక్కడ ఏరోనాటికల్ సెర్చ్ ఏర్పాటు చేయడానికి కానీ, అదే సందర్భంలో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా పుట్టపర్తి దగ్గర యుద్ధ విమానాల తయారీ కర్మాగార శంకుస్థాపన జరిగిన తీరు, అదే సందర్భంలో విశాఖపట్నం జిల్లా నుంచి గ్రీన్ నైట్రోజన్ ప్రాజెక్టు, ఆర్సిలర్మిట్టల్ ప్రాజెక్టు, అంటే ఇండియాలోకి వస్తున్న అతి పెద్ద ఎఫ్డిఐ గూగుల్ డేటా సెంటరు, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం కేంద్రంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల ఐటీ జాబులు క్రియేట్ చేయాలనే ఒక మహత్తర లక్ష్యంతో మా ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచరు, ఇన్ఫోసిస్, డెలాయిట్ లాంటి సంస్థలు ఇప్పటికే ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశపు ఐటీ మ్యాప్లో పెద్దగా స్థానం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఎలా అయితే ఒక పూణే, ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు స్థాయి ఐటీ జాబ్లు క్రియేట్ చేస్తుందో ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు కూడా ఐటీ జాబ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే కల్పించాలని ఒక లక్ష్యంతో చేస్తున్న కృషి, వీటికి తోడు బీపీసీఎల్ రిఫైనరీ కానీ, అదే సందర్భంలో కొప్పర్తి, ఓరకల్ ఇండస్ట్రియల్ కారిడార్లను కూడా దృష్టిలో ఉంచుకొని అక్కడ ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మేము ఎన్నికలకు ముందు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని ఖచ్చితంగా మా 5 సంవత్సరాల టెన్యూర్కు లోపుగానే పూర్తి చేయగలం ఒక లక్ష్యంతో మేము ఒక కాన్ఫిడెంట్గా మేము పనిచేస్తూ ఉన్నాం.